నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ మాస గోచార అంచనాలు కన్యా రాశి వారికి. ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాము. ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితి యుతి సమన్వత్వానుగుణంగా తెలుసుకుందాము. అలాగే పరిహారాలు కూడా, ఏ దేవతారాధన చేయాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది. కన్యా రాశిలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, వెరసి 9 పాదాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. అయితే ఖగోళంలో గ్రహాలలో 5 గ్రహాలు ముఖ్యంగా రాశి మార్పు జరుగుతుంది. ఈ విధంగా రాశి మార్పులు జరగటం మూలంగా గురుగ్రహం 2న కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి ప్రవేశించటం వల్ల ద్వాదశ రాశుల వారి ఆర్థిక, వృత్తి, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పులు రాబోతున్నాయి అనేది సూచించవచ్చు. ఇక అప్పులు, ఆరోగ్యం, విద్య, ఎడ్యుకేషన్, కోర్టు కేసులు, ప్రయాణాలు, ప్రమాద సూచనలు, తోబుట్టువుల సంబంధాలు, నివారణ పరిహారాలు, సమగ్రంగా అన్నిటి విషయాల గురించి కూడా తెలుసుకుందాము అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యా రాశి వారికి 7 కన్యా రాశి వారికి 6లో రాహువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. 7లో శని అనుకూలంగా లేడు. 8లో కుజుడు కూడా అంత అనుకూలం లేదు, సొంత రాశిలో ఉన్నా కానీ. 9లో రవి కూడా అంత అనుకూలంగా లేడనే చెప్పచ్చు భాగ్యస్థానంలో. 10లో రవి 15 నుంచి అనుకూలిస్తాడు అనేది సూచించవచ్చు. మాసంలో 2వ అర్ధ భాగంలో రవి అనుకూలిస్తున్నాడు. అలాగే శుక్రుడు 10లో అనుకూలంగా లేడు. 11లో 9వ తేదీ నుండి కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి, అయినా శత్రుక్షేత్రం కాబట్టి. ఇక బుధుడు 10లో అనుకూలంగా లేడు, 21 వరకు కూడా. 22 నుంచి 11లో సంచరిస్తాడు, అప్పుడు అనుకూలంగా ఉంటుంది అనేది సూచించవచ్చు. ఏది ఏమైనా శుక్రబుధులకి కర్కాటక రాశి అంత అనుకూల రాశి కాదు. కానీ అలాగే సింహరాశిలో 12 వ్యయస్థానములో కేతు అనుకూలంగా లేడు. ఇది అనుకూల గ్రహాల స్థితిగతులు. ఎక్కువగా మేజర్గా పెద్దగా అనుకూలించే గ్రహాలు అంటే గనక రవి మొదటి అర్ధభాగంలోను, 2వ అర్ధభాగంలోను, రాహువు 6లోను యోగిస్తున్నాడు అనేది సూచించవచ్చు. ఇక 11లో శుక్రుడు, బుధులు, గురువు, ముఖ్యంగా ఉచ్చ గురువు భావంగా 4 గ్రహాలు మంచిగా యోగిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఈ విధంగా కర్కాటక రాశి వారికి సగం కంటే కూడా అధికంగానే మంచి ఫలితాలు ఉంటాయి అనేది అంచనా. ఇక కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈ నెల చూస్తే చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. పాత బాకీలు ఏవైనా ఉంటే, మొండి బాకీలు ఉంటే అవన్నీ కూడా ఈ మాసంలో వసూలు చేసుకోవచ్చు. అవకాశాలు బాగున్నాయి వసూలు అవటానికి. ఇక ఎక్కువగా ఖరీదైన వస్తువులు, విలాస వస్తువులు, కొత్త వాహనాలు కొనడాలు, స్థిరాస్తులు కొనడాలు ఎక్కువగా వీటి మీద దృష్టి పెడతారు. వీటిని కొనుగోలు చేసే సూచనలు అయితే ఈ మాసంలో బలంగా ఉన్నాయి. కొత్త వాహనం కానీ స్థిరాస్తి కానీ బలంగా కనిపిస్తుంది కొనుగోలుకి. ఇక ఉద్యోగస్తులకైతే కనుక కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. కార్యాలయంలో వీరి ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది అనేది కూడా సూచిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి అనేది కూడా చెప్పచ్చు. ఇక
విద్యార్థులకి ఈ మాసం అంతా కూడా చాలా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంటుంది. ఇక ఫారిన్ యూనివర్సిటీలలో సీటు సాధించటానికైతే చాలా అనుకూలమైన కాలం ఈ జూన్ మాసం ఈ కన్యా రాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే కనుక ఆరోగ్యమైతే ఈ కన్యా రాశి వారికి సాధారణంగానే ఉంటుంది. అయితే కడుపుకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు, డైజెస్టివ్ సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించాలి. లేదంటే కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యేది అవకాశం ఉంది. ఇక ప్రయాణాలు అయితే ఆహ్లాదకరంగా సాగుతాయి. వీరికి ప్రమాద భయాలు అయితే కూడా ఏమీ కనిపించటం లేదు. ఇక కోర్టు కేసులు, శత్రువులు, రిలేషన్స్ ఈ విషయాలకు వస్తే కనుక కోర్టు కేసుల్లో మంచి అనుకూలత సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తోబుట్టువులు మరియు భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అయితే ఈ విధమైన అన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఆరోగ్యపరంగా చిన్నపాటి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆహార నియమాలు పాటించండి. మిగతా విషయాలన్నింటిలో కూడా చాలా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి పరిహారంగా ప్రతి బుధవారం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా గణపతి ఆరాధన చేయడం వల్ల అడ్డంకులు తొలగుతాయి. ఇతర గ్రహాల ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ లభిస్తుంది అనేది సూచించడం జరుగుతోంది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకెంతో ఉపయోగం. ధన్యవాదములు.